పురుషోత్తం మహేష్ బాబు బయట మొన్నటి వరకు ఆయనతోటి సినిమా రాయించుకుని మొన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో కూడా ఆయన ఓ పాట రాశారు. ఆయన ఒకసారి రీసెంట్గా రిలీజ్ అయింది కనుక నేనే ఆఖరివాడిని ఏమో అని అనుకున్నాను. అంటే ఇంకా రాస్తూ ఉండుంటారు, రాసి ఉండుంటారు, ఇంకా రిలీజ్ కావాల్సిన సినిమాలు ఉండుంటారు. ఒక శకం అయిపోయిందనో, ఒక తరం అయిపోయిందనో ఇలాగా అందరూ అనుకోవడం సహజం. కానీ అంటే వీటు సుందరరామూర్తి గారు ఈయన ఒక కోవకు చెందిన మనుషులు. వారు తర్వాత ఆ శకం అయిపోయిందని చెప్పాలి. అంటే విశ్వనాథ్ గారితో ఒక సినిమా చేయడం ఎంత అదృష్టమో నాకు. అలాగే నేను వేటూరి సుందరరామూర్తి గారితో, సీతారామ శాస్త్రి గారితో అనేక సినిమాల్లో వారితో కలిసి పని చేయించుకోవడం, వారు మా సినిమాలకి రాయడం ఎంత అదృష్టంగా నేను ఫీల్ అవుతూ ఉంటానంటే, చరిత్రలో మిగలడానికి మనం అటువంటి వాళ్ళతో పనిచేస్తే కదా అనిపించే అంతటి, అంటే ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తాడు. సీతారామ శాస్త్రి గారితోనూ ఆయనతో స్నేహము ఎప్పటి నుంచో ఉండేది. ఆయన బాగా గుర్తు. ఎప్పుడు వెళ్ళి కలిసినా ఏం మిత్రమా, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని అడగటం, జోకులు వేసుకోవడం. అండ్ ఆయనతో బాగా కలిసి ఉన్న పాట ఒకటి గుర్తుకొస్తుంది, తెలుసా మనసా ఏనాటి అనుబంధము అని. దగ్గరుండి 3 రోజులు ఆ సాంగ్ ఆయన రాయటం అండ్ నేను ఆయన పక్కన కూర్చుని అది చేయించుకోవటం, ఇలాగే ఎన్నో. అలాగే నాన్నగారితో ఓ పాట, ఓనమాలు అని ఓ పాట ఉంది. అటువంటిది ఈ పాటలు ఆయన చెప్పే మాటలు కాకుండా ఎంతో మంచి వ్యక్తి. ఆయన ఎంతో వామ్గా పలకరించడం. ఆయన ఐ హోప్ ఇప్పుడు అక్కడికి వెళ్ళి, ఆ స్వర్గానికి వెళ్ళి ఆయన ఏ మాటలు పాటలు ఆ దేవుళ్ళకు కూడా వినిపిస్తూ ఉంటారు. అండ్ ఆయనకి సోల్ షుడ్ రెస్ట్ ఇన్ పీస్. డీపెస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. థ్యాంక్ యూ. సీతారామ శాస్త్రి గారు నాకు అత్యంత ఆప్తులు. మా ఇంటికి 1-2 సార్లు వచ్చారు. సద్గురు శివానందమూర్తి గారి అవార్డు మా ఇంట్లో వారికి ఇవ్వటం జరిగింది. ఒక పాటల పెన్నిధి ఇవాళ వెళ్ళిపోయింది. అనంత లోకాలకు ఒక పాటల ఒక మూట వెళ్ళిపోయినట్టు నేను భావిస్తున్నాను. సాహితీ లోకానికి, సినిమా పరిశ్రమకు, సామాజిక వర్గానికి కూడా తీరని లోటు శాస్త్రి గారి మరణం. అలాంటి మహానుభావుడికి పైలోకాల్లో మంచి స్థానం ఇవ్వమని భగవంతుడు ప్రార్థిస్తూ, శివుణ్ణి స్మరించేటువంటి సీతారామ శాస్త్రి గారికి, రామచంద్రమూర్తిని స్మరించే సీతారామ శాస్త్రి గారికి, సకల చరాచర జీవకోటికి ఆధారమైనటువంటి కృష్ణుని స్మరించే సీతారామ శాస్త్రి గారికి మంచి స్థానాన్ని ఇవ్వవలసిందిగా భగవంతుడు ప్రార్థిస్తూ, అలాంటి సుకవి ఇవాళ మళ్ళీ లేడు. ఒక శ్రీశ్రీ, ఒక ఆత్రేయ, ఒక నారాయణ రెడ్డి, ఒక దాశరథి, ఇవన్నీ కలిపితే, ఒక వేటూరి కలిపితే అది సీతారామ శాస్త్రి. అలాంటి మహానుభావుడికి భగవంతుడు సముచిత స్థానం ఇవ్వాలని కోరుకుంటూ, అలాంటి సుఖవిని స్మరించేటువంటి
భాగ్యం కలగటం, ఆ మహానుభావుడు త్వరితగతిన వెళ్ళిపోవటం తీరని లోటుగా భావిస్తూ వారి ఊర్ధ్వలోకాల మనశ్శాంతి ప్రేమ గౌరవంతో ఇక్కడికి వచ్చాను. ఆయన గురించి మాట్లాడే స్థాయి నాకు లేదు. అయినప్పటికీ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. సినిమా అనే ఒక బంగారు కిరీటంలో సిరివెన్నెల గారు లాంటి వాళ్ళు ఒక రత్నాలు లాంటి వాళ్ళు. ఆ బంగారు సినిమా అనే ఒక బంగారు కిరీటంలో రత్నాలు రాలిపోతే ఆ బంగారు కిరీటానికి విలువ తగ్గిపోతుంది. నేను అంతే చెప్పగలను. ఆయన మీద ఉన్న ప్రేమ గౌరవంతో ఇక్కడికి వచ్చాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. కనిపించినప్పుడు ఎవరి స్థాయి ఏంటి అనేది తెలియకుండా అందరినీ ప్రేమగా గౌరవంగా పలకరించడం నాకు తెలుసు. ఆయన ఇలా మన మధ్య నుంచి వెళ్ళిపోవడం శోచనీయం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఈ సినిమా కిరీటం నుంచి రత్నం రాలిపోవడం అందరికీ బాధ కలిగించేది. వారు మనకి అంకురంలో పాటలు కానీ సిరివెన్నెల పాటలు ఎంతో పాండిత్యాన్ని చూపించాయి. సో వారి పాటలు తెలియని ప్రజానికం లేరు ఈరోజు. సో వారిని ఎంతో మిస్ అవుతున్నాము. నేను వారు రాసినటువంటి పాటలు కొన్ని నేను పాడడం జరిగింది. వారి అబ్బాయి నటించినటువంటి కేక సినిమాలో వారు రాసినటువంటి పాటలు, అలాగే కొంచెం కారంగా కొంచెం గారంగా, చక్రంలో వారు రాసినటువంటి పాటలు. మొన్నటి వరకు ఆయనతోటి గురువుగారు మన మధ్య లేకపోయినా కూడా వారి పాటల్ని, వారి పదాలని, వారు అందించినటువంటి సాహిత్యాన్ని మనం ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ వారిని మన మదిలో వారు జీవించే ఉంటారు ఎప్పటికీ కూడా. గురువుగారికి నమస్సులు. తెలుగు సినిమా చరిత్రలో, తెలుగు సినీ సాహిత్య చరిత్రలో ఒక గారికి ఉన్న అనుబంధం కేవలం సినిమా రంగం పరంగానే కాదు, నా కుటుంబానికి కూడా ఆయన చాలా ఆత్మీయులు. మా నాన్నగారి చివరి పుస్తకం ఆవిష్కరించింది ఆయనే. ఒక ఆత్మీయ బంధువు కూడా ఆయన, నాకు తండ్రి లాంటి వారు. మాటల్లో ఈ లోటుని చెప్పనలు కాదు. ఇది నాకు తెలిసి తెలుగు సినిమా ప్రపంచం కానీ, తెలుగు సినిమా సాహిత్యం కానీ ఈ లోటుని అర్థం చేసుకోవడానికి ఒక దశాబ్దం, 2 దశాబ్దాలు పట్టేంత ప్రగాఢమైన లాస్ ఇది మనకి. ఎప్పుడైనా నాకు ఒక మంచి పాట రాయించుకోవాలి, కొత్త రకమైన పాట రాయించుకోవాలి, అందమైన తెలుగు పాట రాయించుకోవాలి అని అనిపించినప్పుడు ఇమీడియట్గా ఫోన్ తీసి చేసే భాగ్యం, శాస్త్రి గారికి ఫోన్ చేసే భాగ్యం ఇంక ముందు ఉండబోదు అనేది నన్ను చాలా కలిచివేస్తోంది. వరకు ఆయనతోటి సినిమా రాయించుకుని మొన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో కూడా ఆయన ఓ పాట రాశారు. ఆయన ఒకసారి రీసెంట్గా రిలీజ్ అయింది కనుక నేనే ఆఖరివాడిని ఏమో అని అనుకున్నాను. అంటే ఇంకా రాస్తూ ఉండుంటారు, రాసి ఉండుంటారు, ఇంకా రిలీజ్ కావాల్సిన సినిమాలు. ఒక శకం అయిపోయిందనో, ఒక తరం అయిపోయిందనో ఇలాగా అందరూ అనుకోవడం సహజం. కానీ అంటే వీటు సుందరరామూర్తి గారు, ఈయన ఒక కోవకు చెందిన మనుషులు. వారు తర్వాత ఆ శకం అయిపోయిందని చెప్పాలి. అంటే
విశ్వనాథ్ గారితో ఒక సినిమా చేయడం ఎంత అదృష్టమో నాకు. అలాగే నేను వేటూరి సుందరరామూర్తి గారితో, సీతారామ శాస్త్రి గారితో అనేక సినిమాల్లో వారితో కలిసి పని చేయించుకోవడం, వారు నా సినిమాలకి రాయడం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మరణించడం తెలుగు చలనచిత్ర పరిశ్రమనే కాకుండా యావత్ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ ఈరోజు మరి చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే దగ్గర 800 చిత్రాలకు సినీ గేయ రచయితగా 3000 పాటలు రాసినటువంటి గొప్ప మహనీయుడు. తెలుగుతనం ఉట్టిపడేలాగా ఈరోజు ఒక ఉగాది పచ్చడి కానివ్వండి, అదేవిధంగా మనం ఎంతో సంతోషంగా చేసుకున్నటువంటి సంక్రాంతి పండుగ కానివ్వండి, దీపావళి పండుగ కానివ్వండి, ఆ విధంగా ఉంటాయి వారు రాసినటువంటి మాటలు, వారు రాసినటువంటి పాటలు. సిరివెన్నెల చిత్రానికి వారు రాసినటువంటి పాటలకు ఆ రోజుల్లో నంది అవార్డు రావడం, మరి వారి యొక్క పేరు కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా పిలువబడడం అనేది మనం చూస్తున్నటువంటి. వారికి పద్మశ్రీ అవార్డు రావడం, అదేవిధంగా 11 సార్లు నంది అవార్డు రావడము గొప్ప విషయం. అంటే చాలామందిని చూస్తూ ఉంటాం చలనచిత్ర పరిశ్రమను. బట్ ఈ మధ్యకాలంలో మారినటువంటి సమాజంలో, ఇప్పుడున్నటువంటి జనరేషన్లో మనకు ఆ పాటలకు అర్థాలు కూడా తెలిసే పరిస్థితి లేదు. కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి ఆ పాట ఎంత కనువిప్పుగా ఉంటుంది, దాంతోపాటు దాని కంటెంట్ అంటే దాని అర్థాలు కూడా అంత బ్రహ్మాండంగా, అంటే మామూలు వ్యక్తికి కూడా అర్థమయ్యే రీతిలో ఉండేటువంటి, రెండోది దాంట్లో కమ్మదనం కూడా ఉండేటువంటి మనం చూస్తూ ఉంటాం. మరి అటువంటి మహానీయుడు చాలా తక్కువ వయసు, 66 సంవత్సరాలు అంటే చాలా తక్కువ వయసులో మరి ఆరోగ్యరీత్యా వారికి ఉన్నటువంటి ఇబ్బందుల మూలాన వారు మరణించడం. ఈ మధ్యకాలంలో హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత వారి ఆరోగ్యం నిలకడగా ఉందంటే మరి వారు రికవరీ అవుతారని చెప్పి మరి అనుకోవడం జరిగింది. కానీ విధిరాతని మార్చలేం కాబట్టి మరి వారు మరణించడం ఈరోజు యావత్తు తెలుగు వాళ్ళందరూ కూడా బాధపడేటువంటి సందర్భం. మరి వారికి నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాను. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని, మరి తప్పకుండా వారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి రైటర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా వారి ఆదర్శంగా తీసుకొని మరి వారు ఏ విధమైనటువంటి మరి పాటలు రాసినారో దాంట్లో అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. పాతకాలం చూస్తాం, చిన్నప్పుడు మనం చూసినప్పుడు పాత చిత్రాలు కూడా మరి ఆ విధమైనటువంటి అర్థాలు, పరమార్థాలు ఉన్నటువంటి గేయాలను మనం చూడడం జరిగింది. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. అంటే వారు చనిపోవడం అనేది వారి కుటుంబానికి లాస్ కాదు. ఈరోజు తెలుగు ప్రేక్షకులకందరికీ, తెలుగు ప్రజలకందరికీ కూడా అది పెద్ద లాస్. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు పుడతా ఉంటారు, మరణిస్తూ ఉంటారు, కానీ కొంతమంది చరిత్రలో మిగిలిపోతారు. ఆ కోవకు చెందినటువంటి వ్యక్తే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రభుత్వ పక్షాన కూడా మరి వారికి సంతాపాన్ని తెలియజేస్తూ మరి వారి యొక్క కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తాం. ఆలోచనామృతము సాహిత్యము అన్నవారు పెద్దవాళ్ళు. గత సంవత్సరం సంగీతంలో ముఖ్య భాగాన్ని పోగొట్టుకున్నాం. ఈ సంవత్సరం సాహిత్యంలో మరో ముఖ్య భాగాన్ని పోగొట్టుకున్నాం. సీతారామ శాస్త్రి గారికి లేరు అనేటువంటి విషయం నిజంగా
ఎవరూ జీర్ణించుకోలేని విషయం. ముఖ్యంగా మా సంగీత కుటుంబం, గాయక కుటుంబం జీర్ణించుకోలేనటువంటి విషయం. నా అదృష్టం కొద్దీ ఆయనతో పనిచేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన యొక్క అమృతప్రాయమైనటువంటి ఆయన సిరాలోంచి, ఆయన కలంలోంచి నాకు కూడా ఒక 5 చుక్కలు ఆయన అందించడం జరిగింది. ఒక 5 పాటలు రాయించుకున్నాను నేను కూడా. నాకు నిజంగా నా అదృష్టంగా భావిస్తాను. మార్కులాగా నిలబడి ఇలాంటి సాహిత్యం ఉంటే శాస్త్రి గారే ఒక అచ్చ తెలుగు సాహిత్యానికి ఇంకా ఆల్టర్నేట్ అనేది నాకు తెలిసి లేదేమో. సో ఇలాంటి మహనీయ వ్యక్తి నిన్నటి వరకు మన మధ్యలో ఉండి ఈరోజు మనల్ని విడిచి వెళ్ళిపోవడం, ఇది ఎప్పటికీ తీరని లోటు. పర్సనల్గా నాకు చాలా మంచి సాహిత్యాన్ని అందించిన శాస్త్రి గారు ఈరోజు ఇలా మాట్లాడడం నిజంగా శోచనీయం. అంతటి మహనీయుడికి నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మకు, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ శాస్త్రి గారు లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఒక ఎవరెస్ట్ శిఖరం లాగా తెలుగు సాహిత్యాన్ని తీసుకుని వెళ్ళిన మహానుభావుడు ఆయన ఓపెన్ గా తన భావాలను చెప్పాడు అద్భుతంగా. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, మారుతున్న సమాజం మారటం లేదు అని అద్భుతంగా చెప్పిన మహానుభావుడు ఆయన. ఆది భిక్షువు వాడిని ఏమి కోరేది, బూడిదిచ్చే వాడిని ఏమి కోరేది అని ప్రశ్నించిన మహాకవి సీతారామ శాస్త్రి గారు. అలాంటి కవి ఈరోజు తెలుగు సాహిత్యంలో లేకపోవటం అనేది చాలా బాధ కలిగింది. జాషు అంటాడు, రాజు మరణించే ఒక తార రాలిపోయే, సుకవి మరణించే ఒక తార గగనమెక్కే అని. సీతారామ శాస్త్రి జనం నాల్కల మీద ఎప్పుడు ఉంటాడు. సీతారామ శాస్త్రికి మరణం లేదు. తెలుగు సాహిత్యం ఉన్నంత వరకు ఆయన ఉంటాడు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాను. సీతారామ శాస్త్రి గారు మన మధ్య నుండి వెళ్ళిపోవటం చిత్ర పరిశ్రమకి మాత్రమే కాకుండా తెలుగు భాషకి చాలా లోటు. ఆయన వేల ఉత్తమ గీతాలు రాశారు, ఉన్నతమైన ప్రమాణాలకి కట్టుబడి నిలిచారు, ఉత్తమ లోకాలకు వెళ్తారు. ఆయన ఏదైనా భగవంతుడి నిర్ణయం, మళ్ళీ జన్మించాల్సిన పరిస్థితి ఉంటే భగవంతుడి నిర్ణయం ప్రకారం మళ్ళీ ఆయన తెలుగు కవిగానే పుడతారు. ఇంకా ఉత్తమోత్తమైనటువంటి స్థాయిలో ఈ భాషకి సేవ చేస్తారు. తెలుగు సినిమా పాట తెలుగు భాషకి సేవ చేయటం అనేది జరుగుతూ ఉన్నది. శాస్త్రి గారి విషయంలో 100కి 100 పాళ్ళు జరిగింది. ప్రతి పాటలోనూ కూడా తాను ఆ పాత్రగా పరకాయ ప్రవేశం చేసి ఒక కొత్త జన్మ ఎత్తి తన అనుభూతులన్నింటినీ కూడా ఆ సన్నివేశానికి తగినట్టుగా ఆయన పాటగా వ్యక్తీకరించేవారు. అలా ఈ ఒక్క జన్మలోనే కవిగా ఎన్నో జన్మలు ఎత్తారు ఆయన. ఒక్కొక్క పాటకి పరకాయ ప్రవేశం చేసి ఒక్కొక్క పాత్ర తానై మహాకవి, మహోన్నతమైన స్థాయిలో భాషాసేవ చేశారు ఆయన. సినిమా పాట అది వృత్తి అయినా కూడా తన వృత్తితో భాషకి ఎనలేని సేవ చేసినటువంటి మహాకవి ఆయన ఉండి ఎంతో ఇంకా భాషని సుసంపన్నం చేయవలసిన అవకాశం ఉంది. భగవంతుడి నిర్ణయం ఇలా ఉంది. ఇది చాలా బాధాకరం. శాస్త్రి గారు
సినిమా పరిశ్రమలోకి వచ్చిన ఒక సంవత్సరం లోపే 10 నెలలు 11 నెలల సమయంలోనే నేను వచ్చాను. ఆ తర్వాత వెన్నెలగంటి ఒక నెల 2 నెలల్లో, వెంటనే భువనచంద్ర, నలుగురం కలిసి ప్రయాణం చేశాం. ఈయన చాలా మహోన్నతమైనటువంటి స్థాయిలో ఒక గంగా ప్రవాహ సదృశ్యంగా పాటలు ఎన్నో రాశారు. ప్రతి పాటతోనూ రసజ్ఞుణ్ణి ఆనందపరిచారు. ఆ మహాకవికి నమస్కరిస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాను.